మీకు ఒక చిన్న సౌండ్ వినిపిస్తాను. అది వినగానే మీ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలాడతాయి. వినండి. గుర్తుపట్టారా? ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయిన ఆ రింగ్ టోన్ నోకియా ట్యూన్. ఈ రోజు మనలో చాలా మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్సే ఉంటున్నాయి. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనందరి మొబైల్ ప్రయాణం మొదలైంది నోకియా దగ్గరే కదా! కనెక్టింగ్ పీపుల్ అని 2 చేతులు కలిపే లోగో మీకు గుర్తుందా? ఆకాశంలో సూర్యుడు ఎంత నిజమో ఒకప్పుడు భూమి మీద నోకియా ఫోన్ అంత నిజం. ఇండియాలో ఎవరి చేతుల్లో చూసినా అదే ఫోన్. స్నేక్ గేమ్ ఆడుతూ గంటలు గంటలు గడిపిన రోజులు, చార్జర్ ఎక్కడ పెట్టామో మర్చిపోయేంత బ్యాటరీ లైఫ్. అదొక ఫోన్ కాదు, అదొక సామ్రాజ్యం. కానీ ఒక రాజు ఎప్పుడు సింహాసనం మీద ఉండలేడు అంటారు. ఆకాశాన ఎగిరే గాలిపటం ఏదో ఒక రోజు కిందకి దిగాల్సిందే అంటారు. నోకియా కూడా అలాగే పడిపోయింది. ఎంత దారుణంగా పడిపోయిందంటే ఎవరికైతే మొబైల్ అంటేనే నోకియా అని తెలిసేదో వాళ్ళే నోకియా ఇంకా ఉందా అని అడిగేంత పరిస్థితికి వచ్చింది. టెక్నాలజీ ప్రపంచం ఎంత క్రూరమైనదంటే ఒక చిన్న తప్పు చేస్తే చాలు ఎంత పెద్ద చరిత్ర ఉన్నా సరే చెత్తబుట్టలో పడేస్తుంది. 2024, 2025 సంవత్సరాలలో మనం చూస్తున్నది పాత నోకియాను కాదు. ఇది వేరు. ఒకప్పుడు మన జోబులో ఉన్న నోకియా ఇప్పుడు మన ఆకాశంలోకి, చివరికి చంద్రుడి మీదకి కూడా వెళ్ళిపోయిందంటే మీరు నమ్ముతారా? ఫిన్లాండ్ దేశంలో ఒక చిన్న నడి ఒడ్డున పుట్టిన కంపెనీ ప్రపంచాన్ని ఎలా ఏలింది? ఐఫోన్ అనే సునామీ వచ్చినప్పుడు ఎలా కొట్టుకుపోయింది? మైక్రోసాఫ్ట్ అనే మొసలికి ఎలా చిక్కింది? అండ్ దెన్ చంద్రుని మీదకి 4G నెట్వర్క్ పెట్టడానికి నోకియా నాసాతో ఎందుకు చేతులు కలిపింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ. ఎందుకంటే నోకియా ఇప్పుడు మీరనుకుంటున్నట్లు ఫోన్ కంపెనీ మాత్రమే కాదు, అంతకు మించి. అసలు ఏం జరిగింది? ఆ చీకటి సామ్రాజ్యంలోకి వెలుగు ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు తెలుసా, నోకియా మొదటి మొబైల్ కంపెనీ కాదు, పేపర్ మరియు రబ్బర్ బూట్లు అమ్మేది. అప్పుడు ఎవరు ఊహించారు ఈ చిన్న బిజినెస్ ఒక రోజు ప్రపంచాన్ని కనెక్ట్ చేసే కంపెనీ అవుతుందని? కానీ శిఖరానికి వెళ్ళిన ప్రతి ఒక్కడికి పతనం ఉంటుంది. నోకియా పతనం ఎప్పుడు మొదలైందో తెలుసా? 2007 జనవరి 9వ తేదీ. ఇది ఫస్ట్ ఐఫోన్ అనౌన్స్మెంట్ డే. ఆ రోజు నోకియా ఆఫీస్ లో ఎవ్వరూ భయపడలేదు, అందరూ నవ్వుకున్నారు. టచ్ స్క్రీనా? ఇది కింద పడితే పగిలిపోతుంది, దాంట్లో కీప్యాడ్ లేదు, జనాలు టైప్ చేయడం కష్టం, బ్యాటరీ ఒక్కరోజు కూడా రాదు, దీన్ని ఎవరు కొంటారు అని నోకియా బాసులు జోకులు వేసుకున్నారు. ఆ ఒక్క జోక్ వాళ్ళ కొంప ముంచింది. ఆ ఒక్క నవ్వు వాళ్ళ సామ్రాజ్యాన్ని కాల్చేసింది. కానీ మీకు ఇంకో విషయం తెలుసా? ఐఫోన్ రిలీజ్ అయినప్పుడు నోకియా దగ్గర ఆల్రెడీ ఒక టచ్ స్క్రీన్ ఫోన్ తయారీలో ఉంది. కానీ వాళ్ళు దాన్ని ఎందుకు మార్కెట్లోకి వదలలేదు? ఆ రహస్యం తెలిస్తే మీరు నోకియాని తిట్టుకోవాలో జాలిపడాలో తెలియక సతమతమవుతారు. నోకియా అప్పట్లో చాలా గర్వంగా ఉండేది. వాళ్ళ మార్కెట్ షేర్ 50% పైనే ఉండేది. అంటే ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి 2 ఫోనుల్లో ఒకటి నోకియాదే. వాళ్ళకి సింబియాన్ అనే సాఫ్ట్వేర్ ఉండేది. కానీ సింబియాన్ చాలా స్లో. ఐఫోన్ వచ్చిన తరువాత గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ ని తెచ్చారు. ప్రపంచం మొత్తం ఆండ్రాయిడ్ వైపు, ఐఫోన్ వైపు పరిగెడుతుంటే నోకియా మాత్రం మా సింబియానే గొప్ప, మా ఫోన్లే బెస్ట్ అని మొండిగా కూర్చుంది. ఈ మొండితనం ఎంతవరకు వెళ్ళిందంటే 2010 వచ్చేసరికి నోకియా లాభాలు కరిగిపోవడం మొదలయ్యాయి. అప్పుడు ఒక కొత్త సీఈఓ వచ్చాడు, స్టీఫెన్ ఇలోప్. ఆయన మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చాడు. ఆయన నోకియా పరిస్థితి చూసి నోకియా తన సొంత సాఫ్ట్వేర్ సిబియన్ ని వదిలేసి వేరే కొత్త సిస్టమ్ కి మారాలని అన్నాడు. అందరూ నోకియా ఆండ్రాయిడ్ కి మారుతుందని అనుకున్నారు. ఒకవేళ ఆ రోజు నోకియా ఆండ్రాయిడ్ తీసుకొని ఉంటే ఈ రోజు శాంసంగ్ ఉండేది కాదు, షామీ ఉండేది కాదు, కింగ్ నోకియానే ఉండేది. కానీ స్టీఫెన్ ఎలోప్ ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆండ్రాయిడ్ కి వెళ్లకుండా తన పాత కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ తో చేతులు కలిపాడు. ఇది ఆత్మహత్యతో సమానమని అప్పట్లో చాలా మంది టెక్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. కానీ నోకియా ఎవరి మాట వినకుండా నోకియా లూమియా సిరీస్ లాంచ్ చేసింది. ఫోన్లు బాగున్నాయి, కెమెరాలు అద్భుతం, కానీ అందులో యాప్స్ లేవు. వాట్సాప్ సరిగ్గా పనిచేసేది కాదు, యూట్యూబ్ ఉండేది కాదు, గేమ్స్ ఉండేవి కావు. జనాలు మెల్లిగా నోకియా పక్కన పెట్టేశారు. 2013 వచ్చేసరికి పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే నోకియా దగ్గర డబ్బులు అయిపోయాయి. చివరికి గత్యంతరం లేక నోకియా తన మొబైల్ ఫోన్ డిజైన్ ని మైక్రోసాఫ్ట్ కి అమ్మేసింది. మైక్రోసాఫ్ట్ నోకియాని కొనేసి నోకియా పేరుని చంపేసింది. వాళ్ళు మైక్రోసాఫ్ట్ లూమియా అని పేరు మార్చారు. నోకియా అనే పేరు ఫోన్ల మీద కనిపించడం మానేసింది. అంతే, ది ఎండ్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ కేవలం నోకియా యొక్క ఫోన్ల తయారీ మాత్రమే కొనుక్కుంది. నోకియా దగ్గర ఇంకో కంపెనీ మిగిలి ఉంది, అదే నెట్వర్క్స్.
అంటే మన ఫోన్లకి సిగ్నల్స్ ఇచ్చే టవర్లు, ఇంటర్నెట్ నడిచే కేబుల్స్. ఇది ఎవరికీ పెద్దగా తెలియదు. ఇది తెర వెనుక ఉండే బిజినెస్. నోకియా తన ఫోన్లను అమ్మేసి చేతిలో వచ్చిన $7 బిలియన్ తో ఈ నెట్వర్క్ బిజినెస్ ని గట్టిగా పట్టుకుంది. ఇది ఎలా ఉందంటే, ఒక సింహం గాయపడింది. అది వేటాడటం మానేసి గుహలోకి వెళ్లి దాక్కుంది. అందరూ సింహం చచ్చిపోయిందని అనుకున్నారు. కానీ ఆ సింహం గృహలో కూర్చొని తన గోళ్లను పదును పెట్టుకుంటుంది. రాబోయే యుద్ధం కోసం సిద్ధమవుతుంది. ఆ యుద్ధం పేరు 5G. అయితే ఫోన్ల పరిస్థితి ఏంటి అంటారా? నోకియా ఫోన్లు మళ్ళీ మన చేతిలోకి ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? ఇక్కడే హెచ్ఎండి గ్లోబల్ అనే కొత్త కంపెనీ ఎంట్రీ ఇస్తుంది. ఇది 2016లో జరిగింది. నోకియాలో పాత ఉద్యోగులు కొందరు బయటికి వచ్చి నోకియా చనిపోకూడదని, దాన్ని మనం బ్రతికించుకోవాలని కంకణం కట్టుకున్నారు. వాళ్ళు హెచ్ఎండి గ్లోబల్ అనే కంపెనీ పెట్టి నోకియా బ్రాండ్ పేరును అద్దెకి తీసుకున్నారు. అంటే ఫోన్లు తయారు చేసేది హెచ్ఎండి, కానీ వాటి మీద పేరు మాత్రం నోకియా అని ఉంటుంది. వాళ్ళు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? మన ఎమోషన్స్ ని తట్టారు. వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ కన్నా ముందు ఆ పాత గట్టి నోకియా 3310ని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేశారు. అది చూడగానే ప్రపంచం మొత్తం పిచ్చెక్కిపోయింది. టెక్నాలజీ వెబ్సైట్లు అన్ని నోకియా గురించే రాశాయి. ది కింగ్ ఈస్ బ్యాక్ అని హెడ్లైన్స్ పెట్టారు. ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా తెచ్చారు. స్టాక్ ఆండ్రాయిడ్, మంచి బిల్డ్ క్వాలిటీ, అంతా బాగానే ఉంది. కానీ శాంసంగ్, యాపిల్, చైనా ఫోన్లు పోటీని తట్టుకోవడం అంత సులభం కాదు. మొదట్లో బాగానే ఉన్న 2020 వచ్చేసరికి హెచ్ఎండి కూడా కష్టాలు మొదలయ్యాయి. గొప్ప స్పెసిఫికేషన్స్ ఇవ్వలేకపోయారు. కెమెరాలు పోటీ పడలేకపోయాయి. కానీ ఇక్కడ అసలు నోకియా కంపెనీ వేరే లెవెల్లో ఆట ఆడుతుంది. వాళ్ళు హెచ్ఎండికి ఫోన్స్ అప్పచెప్పేశారు కాబట్టి ఫోన్ల మీద ఫోకస్ తగ్గించేసి ప్రపంచాన్ని నడిపించే బ్యాక్ బోన్ గా మారిపోయారు. మీరు జియో వాడుతున్నారా? ఎయిర్టెల్ వాడుతున్నారా? మీకు వచ్చే 5G సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నారు? ఆ టవర్ల మీద ఉన్న పరికరాలు ఎవరివి అనుకుంటున్నారు? చాలా వరకు నోకియావే. అవును, ఇండియాలో 5G రావడానికి వెనుక ఉన్న అతిపెద్ద శక్తులలో నోకియా ఒకటి. 2024లో నోకియా లాభాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. కానీ ఫోన్ల వల్ల కాదు, ఈ నెట్వర్క్ డీల్స్ వల్ల. వాళ్ళు ఇప్పుడు కేవలం జనాలకి సిగ్నల్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఫ్యాక్టరీలకి, మైన్స్ కి, పెద్ద పెద్ద పోర్ట్స్ కి ప్రైవేట్ 5G నెట్వర్క్స్ ఇస్తున్నారు. అంటే ఒక పెద్ద కార్ల ఫ్యాక్టరీ ఉందనుకోండి, అక్కడ వందల రోబోలు పని చేస్తాయి. వాటికి వైఫై సరిపోదు, స్లో అయిపోతుంది. పబ్లిక్ 5G వాడితే హ్యాక్ అయ్యే భయం ఉంది. అందుకే నోకియా వాళ్ళకి ఒక ప్రైవేట్ సొంత 5G నెట్వర్క్ ఏర్పాటు చేసి ఇస్తుంది. బయట వాళ్ళకి అది కనపడదు, కానీ లోపల రోబోలు సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తాయి. 2025 నాటికి ఈ బిజినెస్ కొన్ని లక్షల కోట్లలో ఉంది. నోకియా ఇందులో కింగ్. ఇదంతా ఒక ఎత్తు అయితే, నోకియా చేసిన ఇంకో పని వింటే మీకు గూస్ బంప్స్ వస్తాయి. భూమి మీద నెట్వర్క్ ఇవ్వడం అందరూ చేస్తారు, కానీ నోకియా చంద్రుడి మీదకి వెళ్ళింది. అవును, మీరు విన్నది నిజమే. నాసా వాళ్ళు మళ్ళీ మనుషుల్ని చంద్రుడి మీదకి పంపించడానికి అర్టెమిస్ అనే మిషన్ చేస్తున్నారు కదా. అక్కడ ఆస్ట్రోనట్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, హెచ్డి వీడియోలు భూమికి పంపడానికి అక్కడ ఇంటర్నెట్ కావాలి. చంద్రుడి మీద వైఫై రూటర్లు ఎవరు పెడతారు? అక్కడ కేబుల్స్ ఎవరు వేస్తారు? నోకియా ముందుకొచ్చింది. మేము వేస్తామని చెప్పింది. 2024లో దీనికి సంబంధించిన టెస్టింగ్స్ జరిగాయి. నోకియా ఒక చిన్న బాక్స్ ని తయారు చేసింది. అది చూడటానికి పిజ్జా బాక్స్ అంత ఉంటుంది అంతే. కానీ అందులో ఒక పూర్తి 4G నెట్వర్క్ దాగి ఉంది. అది చంద్రుడి మీద ల్యాండ్ అయ్యాక ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి చుట్టూ కిలోమీటర్ల వరకు 4G సిగ్నల్ ఇస్తుంది. మీరు ఊహించండి, భవిష్యత్తులో చంద్రుడి మీద దిగిన మనిషి అక్కడ నుంచి వాట్సాప్ వీడియో కాల్ చేస్తే ఆ సిగ్నల్ నోకియా టవర్ ద్వారానే వస్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? నోకియా చనిపోలేదు, నోకియా నిద్రపోలేదు. నోకియా ఇన్నాళ్ళు మన కంటికి కనిపించని చోట తన రాజ్యాన్ని నిర్మించుకుంది. కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. 2025లో నోకియా ముందు ఒక పెద్ద సవాలు ఉంది: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అంతా ఏఐ మయం. మరి నోకియా ఏఐని ఎలా వాడుతుంది? మనం ఇప్పుడు స్టోరీలో చాలా లోతుగా వెళ్ళబోతున్నాం. నోకియా ఈ స్థాయికి ఎలా వచ్చింది? మధ్యలో ఏం కోల్పోయింది? ఇప్పుడు హెచ్ఎండి గ్లోబల్ అమెరికా మార్కెట్ నుంచి ఎందుకు తప్పుకుంది? ఇండియాలో నోకియా ప్లాన్స్ ఏంటి? ఇవన్నీ మనం పోసకొచ్చినట్లు తెలుసుకోబోతున్నాం. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఈ మధ్య కాలంలో నోకియా CEO పెక్కా లాండ్ మార్క్ ఒక మాట అన్నారు: భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్లే ఉండవు,
మరి స్మార్ట్ ఫోన్లు లేకపోతే ఏముంటాయి? ఆ భవిష్యత్తు కోసం నోకియా ఏం ప్లాన్ చేస్తుంది? 6G అంటే ఏంటి? 6G వస్తే మన జీవితాలు ఎలా మారిపోతాయి? ఆ టెక్నాలజీని నోకియా ఇప్పుడే ఎలా టెస్ట్ చేస్తుంది? ఈ విషయాలు తెలిస్తే మీ చేతిలో ఉన్న ఫోన్‌ని మీరు చూసే చూపు మారిపోతుంది. సిద్ధంగా ఉండండి. మనం ఇప్పుడు నోకియా పతనమైన చీకటి రోజుల నుంచి చంద్రుడి మీదకి జెండా పాతే రోజుల వరకు ప్రయాణం మొదలు పెడదాం. 1865లో ఫిన్లాండ్‌లో ఫెడరిక్ ఐడెస్టమ్ అనే వ్యక్తి పేపర్ మిల్లు పెట్టినప్పుడు అది ఏదో ఒక రోజు చంద్రుడి మీదకి నెట్వర్క్ పంపిస్తుందని కలలో కూడా ఊహించి ఉండడు. ఆ పేపర్ మిల్లు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రయాణంలో ఎన్ని కన్నీళ్లు, ఎన్ని నష్టాలు, ఎన్ని అవమానాలు, మరెన్ని విజయాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా విడమర్చి చెప్పుకుందాం. కానీ వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మీ ఇంట్లో ఏదో ఒక మూల పాత డబ్బాలో ఇంకా ఒక నోకియా ఫోన్ పడి ఉండే ఉంటుంది కదా! అది ఇంకా ఆన్ అవుతుందో లేదో చూసి కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేసి 1990ల ఆఖరికి 2000వ సంవత్సరం మొదట్లోకి వెళ్దాం. అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే మీరు ధనవంతులా, పేదవారా అనే తేడా లేదు. మీ చేతిలో నోకియా ఉండాల్సిందే. నోకియా సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? సింప్లిసిటీ. ఎవరైనా సరే చదువు రాని వాళ్ళు కూడా నోకియా ఫోన్ ఆపరేట్ చేయగలరు. ఆ రోజుల్లో వేరే ఫోన్లు ఉండేవి. మోటోరోలా, ఎరిక్సన్ వంటివి. కానీ అవి వాడటం కొంచెం కష్టంగా ఉండేది. నోకియా మాత్రం మనిషికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేసింది. అందుకే వాళ్ళ స్లోగన్ కనెక్టింగ్ పీపుల్ అనేది అంతలా పాతుకుపోయింది. నోకియా లాభాలు ఆకాశానికి తాకాయి. ఫిన్లాండ్ ఎకానమీలో నోకియా వాటానే దాదాపు 4% ఉండేది. అంటే ఆ దేశం మొత్తం నోకియా మీద ఆధారపడి ఉండేది అనుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో నోకియా షేర్ల విలువ బంగారం కంటే ఎక్కువ పెరిగింది. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందంటే వాళ్ళు ప్రపంచంలోనే ఏ కంపెనీనైనా కొనుగోలు చేసే అంత రేంజ్ లో ఉండేవాళ్ళు. కానీ డబ్బు ఎక్కువైతే కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు కదా, నోకియాకు కూడా అదే జరిగింది. వాళ్ళు మేము రాజులం, మమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు అనే భ్రమలో పడిపోయారు. వాళ్ళ రీసెర్చ్ ల్యాబ్ లో ఇంజనీర్లు టచ్ స్క్రీన్ టెక్నాలజీని ముందే కనిపెట్టారు. 2004లోనే వాళ్ళు టచ్ స్క్రీన్ ఫోన్ మోడల్ తయారు చేశారు. కానీ మేనేజ్మెంట్ దాన్ని తిరస్కరించింది. ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది, జనాలు బటన్స్ ఉన్న ఫోన్ ని ఇష్టపడతారని పక్కన పడేశారు. అక్కడే విధి వెక్కిరించింది. స్టీవ్ జాబ్స్ అప్పటికే ఐపాడ్ తో మ్యూజిక్ ప్రపంచాన్ని మార్చేశాడు. ఆయన కన్ను ఫోన్ల మీద పడింది. ఆయన ఆలోచన వేరు. ఫోన్ అంటే మాట్లాడడానికి మాత్రమే కాదు, అదొక కంప్యూటర్ కావాలి, అదొక మ్యూజిక్ ప్లేయర్ కావాలి, అదొక ఇంటర్నెట్ డివైస్ కావాలి అని ఆయన కలలు కన్నాడు. నోకియా దగ్గర ఇంటర్నెట్ ఉంది, మ్యూజిక్ ఉంది, కెమెరా ఉంది. కానీ అన్నీ విడివిడిగా క్లిష్టంగా ఉండేవి. వాడటం అంతా స్మూత్ గా ఉండేది కాదు. 2007 వచ్చింది. ఐఫోన్ రిలీజ్ అయింది. అప్పుడు నోకియా రియాక్షన్ ఏంటో తెలుసా? ఇది పిల్లల ఆట బొమ్మ అని కొట్టి పారేశారు. దీనికి 3G లేదు, మంచి కెమెరా లేదు, ధర చాలా ఎక్కువ. మా నోకియా N95 చూడండి, అందులో అన్నీ ఉన్నాయని గర్వపడ్డారు. నిజమే, స్పెసిఫికేషన్స్ పరంగా నోకియా N95 తోపు ఫోన్ అనే చెప్పాలి. కానీ ఐఫోన్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు. వేలతో ఫోటోలు జూమ్ చేయడం, ఇంటర్నెట్ పేజీని కంప్యూటర్లో లాగా చూడటం, ఇవి జనాలకి కొత్త మ్యాజిక్ లా అనిపించింది. జనాలు మ్యాజిక్ ని ఇష్టపడతారు, లాజిక్ ని కాదు. నోకియా లాజిక్ మీద నడిచింది, యాపిల్ మ్యాజిక్ చేసింది. ఆ తర్వాత గూగుల్ ఆండ్రాయిడ్ తో వచ్చింది. ఆండ్రాయిడ్ ఉచితం, ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు. శాంసంగ్, ఎల్జీ, హెచ్టిసి అందరూ ఆండ్రాయిడ్ తీసుకున్నారు. నోకియాకి కూడా గూగుల్ ఆఫర్ ఇచ్చింది. కానీ నోకియా ఒప్పుకోలేదు. మేము రాజులం, వేరే వాళ్ళ సాఫ్ట్వేర్ మేమెందుకు వాడాలి, మా సిబియానే గొప్ప అని కూర్చున్నారు. సిబియన్ సాఫ్ట్వేర్ టచ్ స్క్రీన్ కి సరిగ్గా సెట్ అవ్వలేదు. దాన్ని టచ్ కోసం మార్చాలని చాలా ప్రయత్నించారు, కానీ అది పాత ఇంటికి కొత్త పెయింట్ వేసినట్లే అయింది తప్ప కొత్త ఇల్లు కాలేదు. నోకియా 5800 అని ఒక టచ్ ఫోన్ తెచ్చారు, గుర్తుందా? దాంతో పాటు ఒక స్టైలస్ ఇచ్చారు. స్క్రీన్ గట్టిగా నొక్కితే గాని పనిచేసేది కాదు. ఐఫోన్ వెన్నలా పనిచేస్తుంటే నోకియా రాళ్ళలా ఉండేది. 2010 నుంచి 2013 వరకు నోకియాకి నరకం కనిపించింది. స్టాక్ మార్కెట్ లో షేర్లు 90% పడిపోయాయి. ఉద్యోగుల్ని తీసేయడం మొదలు పెట్టారు. అప్పుడు స్టీఫెన్ ఎలాప్ వచ్చి మైక్రోసాఫ్ట్ తో డీల్ కుదుర్చుకున్నాడు. విండోస్ ఫోన్లు చూడడానికి బాగున్న యాప్ డెవలపర్లు ఎవ్వరూ విండోస్ కోసం యాప్స్ తయారు చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఇన్స్టాగ్రామ్ విండోస్ ఫోన్ లోకి రావడానికి 2 ఏండ్లు పట్టింది. అప్పటికి జనాలు విసిగిపోయారు. చివరికి 2014లో ఆ విషాదకరమైన రోజు వచ్చింది. నోకియా మొబైల్ డివిజన్ అమ్మకం పూర్తయింది. నోకియా హెడ్ క్వార్టర్స్ ముందున్న లోగోని తీసేసి మైక్రోసాఫ్ట్ లోగో పెట్టారు. ఆ రోజు ప్రెస్ మీట్ లో నోకియా చైర్మన్ కన్నీళ్లు పెట్టుకుంటూ, మేము ఏ తప్పు చేయలేదు,
కానీ ఏంటో ఓడిపోయామన్నాడు. నిజానికి వాళ్ళు తప్పు చేశారు. మారకపోవడం వాళ్ళు చేసిన తప్పు. కాలంతో పాటు మారని వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారనేది నోకియా నేర్పిన పాఠం. కానీ ఈ వీడియో టైటిల్ 'ది రైజ్ ఆఫ్ నోకియా' కదా! మరి ఇదంతా పతనం గురించే కదా! అసలు రైజ్ ఎక్కడ ఉంది అంటారా? అక్కడికే వస్తున్నాను. నోకియా ఫోన్లని అమ్మేసిన తరువాత కంపెనీలో ఒక నిశ్శబ్దం ఆవహించింది. కానీ ఆ నిశ్శబ్దంలో ఒక కొత్త ఆలోచన పుట్టింది. మనం ఫోన్లు అమ్మేసాం. కానీ ప్రపంచాన్ని కలిపే టెక్నాలజీ ఇంకా మన దగ్గరే ఉంది కదా అని వాళ్ళు గ్రహించారు. నోకియా దగ్గర నోకియా సిమెంట్స్ నెట్వర్క్ అనే కంపెనీ ఉండేది. అది నష్టాల్లో ఉండేది. కానీ నోకియా మేనేజ్మెంట్ ఒక సాహసం చేసింది. చేతిలో ఉన్న డబ్బుతో ఆ నష్టాల్లో ఉన్న కంపెనీని పూర్తిగా తమ సొంతం చేసుకున్నారు. అందరూ వీళ్ళకి పిచ్చా, ఫోన్లు అమ్మేసి నష్టాల్లో ఉన్న నెట్వర్క్ కంపెనీని ఎందుకు కొంటున్నారని తిట్టారు. కానీ ఆ నిర్ణయమే ఈ రోజు నోకియాని బ్రతికించింది. వాళ్ళు ఆల్టెల్ లూసెంట్ అనే మరో పెద్ద నెట్వర్క్ కంపెనీని కూడా కొన్నారు. దాంతో పాటు ప్రఖ్యాత బెల్ ల్యాబ్స్ నోకియా చేతికి వచ్చింది. బెల్ ల్యాబ్స్ అంటే మాటలు కాదు. ట్రాన్సిస్టర్స్, లేజర్స్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ పుట్టింది ఇక్కడే. దాదాపు 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు పనిచేసిన ల్యాబ్ అది. అది ఇప్పుడు నోకియా సొంతం. దీంతో నోకియా చేతికి అద్భుతమైన పేటెంట్స్ వచ్చాయి. మీకు తెలుసా? ఈ రోజు ఏ కంపెనీ ఫోన్ తయారు చేసినా, యాపిల్ అయినా, శాంసంగ్ అయినా ప్రతి ఫోన్ కి నోకియాకి ఎంతో కొంత రాయల్టీ కట్టాల్సింది. ఎందుకంటే ఫోన్ లో వాడే కమ్యూనికేషన్ టెక్నాలజీ పేటెంట్లు నోకియా దగ్గరే ఉన్నాయి. మనం నోకియా ఫోన్ కొనకపోయినా మనం కొనే ప్రతి ఫోన్ ధరలో కొంత భాగం నోకియా జోబులోకి వెళ్తుంది. ఇది నోకియా మాస్టర్ ప్లాన్, ఇన్విజిబుల్ ట్యాక్స్ లాంటిది అన్నమాట. సరే, నెట్వర్క్ బిజినెస్ బాగుంది. మరి ఫోన్లు? హెచ్ఎండి గ్లోబల్ ఎంట్రీతో ఫోన్లు వచ్చాయి. 2017లో నోకియా 6, నోకియా 7 ప్లస్ లాంటి ఫోన్లు వచ్చాయి. ఇవి చాలా బాగుండేవి. ముఖ్యంగా నోకియా 7 ప్లస్ ఆ రోజుల్లో బెస్ట్ ఫోన్ అనిపించుకుంది. కానీ చైనా కంపెనీలు ప్రైస్ వార్ మొదలు పెట్టాయి. తక్కువ ధరలకి ఎక్కువ ఫ్యూచర్లు ఇవ్వడం మొదలు పెట్టాయి. హెచ్ఎండి అందులో పోటీ పడలేకపోయింది. మరి ఈ నెట్వర్క్ బిజినెస్ ఎంత పెద్దది? చంద్రుడి మీద నెట్వర్క్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? కేవలం షో కోసమేనా, లేక అందులో ఏదైనా బిజినెస్ ఉందా? నోకియా కొత్త సీఈఓ పెక్కాల్ ల్యాండ్మార్క్ వేస్తున్న వ్యూహాలు ఏంటి? ఈ విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే నోకియా ఇప్పుడు మనుషుల్ని కనెక్ట్ చేయడం మాత్రమే కాదు, మెషిన్స్ ని కూడా కనెక్ట్ చేస్తుంది. కార్లు ఒకటిదానితో ఒకటి మాట్లాడుకోవటం, ఫ్యాక్టరీలో మిషన్లు వాతంతట అవే పని చేయడం, ఇదంతా నోకియా నెట్వర్క్ వల్లే సాధ్యమవుతుంది. అసలు ఈ ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్ అంటే ఏంటి? దీనివల్ల నోకియాకి ఎంత లాభం వస్తుంది? ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. రాబోయే 10 ఏళ్లలో ఇది ఫోన్ల బిజినెస్ కన్నా పెద్దది అవబోతుంది. ఈ టెక్నికల్ విప్లవం గురించి మరియు నోకియా యొక్క మూన్ మిషన్ లోని ఛాలెంజెస్ గురించి మనం తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. చంద్రుడి మీద డస్ట్ ఉంటుందని మీకు తెలుసు. ఆ దుమ్ము ఎలక్ట్రానిక్ పరికరాలని పాడు చేస్తుంది. మరి నోకియా పరికరాలు ఆ దుమ్ముని, అక్కడి విపరీతమైన వేడిని, చలిని ఎలా తట్టుకుంటాయి? ఆ సైన్స్ ఏంటి? సిద్ధంగా ఉండండి. మనం ఇప్పుడు భూమిని వదిలి అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాం. నోకియా సిగ్నల్ అక్కడ ఎలా మోగుతుందో వినబోతున్నాం. ఇప్పుడు మనం కథలో చాలా ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. 2024 మరియు 2025 ఈ 2 సంవత్సరాలు నోకియా చరిత్రలో మళ్ళీ బంగారు అక్షరాలతో రాయబడింది. ఎందుకు? ముందుగా నోకియా ఒరిజినల్ కంపెనీ గురించి మాట్లాడదాం. ఇందాక చెప్పినట్లు నోకియా ఇప్పుడు ఫోన్ల కంపెనీ కాదు, ఒక టెక్నాలజీ పవర్ హౌస్. 2024 చివరి నాటికి నోకియా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల పేటెంట్స్ కలిగి ఉంది. ముఖ్యంగా 5G టెక్నాలజీలో నోకియాదే పైచేయి. చైనాకి చెందిన వావే కూడా రేస్ లో ఉంది. కానీ అమెరికా మరియు యూరప్ లాంటి దేశాలు చైనా అంటేనే భయపడుతున్నాయి. చైనా వాళ్ళు మన సమాచారం దొంగలిస్తారు, వాళ్ళు పరికరాలు వాడొద్దు అని బ్యాన్ చేస్తున్నాయి. ఈ భయం నోకియాకి వరంలా మారింది. అమెరికా, యూరప్, ఇండియా, ఆస్ట్రేలియా ఇలా పెద్ద పెద్ద దేశాలన్నీ నోకియా వైపు చూస్తున్నాయి. ఇండియాలో 5G ఎంత ఫాస్ట్ గా వచ్చిందో చూశారు కదా. జియో మరియు ఎయిర్టెల్ పోటాపోటీగా 5G ఇచ్చాయి. ఈ స్పీడ్ వెనుక నోకియా ఇంజనీర్ల కృషి ఎంతో ఉంది. కానీ నోకియా టార్గెట్ కేవలం టెలికాం కంపెనీలు కాదు. వాళ్ళ కొత్త టార్గెట్ ఎంటర్ప్రైజ్, అంటే పెద్ద పెద్ద కంపెనీలు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, అక్కడ సమాచారం ఎంత స్పీడ్ గా వెళ్ళాలి? కాంతి వేగంతో వెళ్ళాలి. దానికి కావాల్సిన ఆప్టికల్ ఫైబర్స్ టెక్నాలజీ నోకియా ఇస్తుంది. 2024లో నోకియా ఇన్ఫినెరా అనే అమెరికన్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. దీనివల్ల డేటా సెంటర్ మార్కెట్ లో నోకియా బలం విపరీతంగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగే కొద్దీ డేటా సెంటర్ల అవసరం పెరుగుతుంది. డేటా సెంటర్లు పెరిగే కొద్దీ నోకియా జోబు నిండుతుంది. సింపుల్ లాజిక్. ఇక అందరూ ఎదురు చూసే
చూస్తున్న ఆ మూన్ మిషన్ గురించి మాట్లాడుకుందాం. నోకియా యొక్క బెల్ ల్యాబ్స్ ఇంట్యూటివ్ మిషన్స్ అనే స్పేస్ కంపెనీతో కలిసి పనిచేసింది. 2024లో జరిగిన IM-2 మిషన్ లో నోకియా పరికరాలు చంద్రుడి మీదకి వెళ్ళాయి. ల్యాండింగ్ సమయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ల్యాండర్ ఒక పక్కకి ఒరిగిపోయింది. సోలార్ ప్యానెల్స్ కి ఎండ సరిగ్గా తగలలేదు. పవర్ సమస్య వచ్చింది. అయినా సరే నోకియా పరికరాలు ఆన్ అయ్యాయి. సిగ్నల్ పంపాయి. మేము బ్రతికే ఉన్నాం, సిస్టమ్స్ పనిచేస్తున్నాయని భూమికి సందేశం పంపాయి. చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని వెతకడానికి రోవర్స్ పంపుతారు. ఆ రోవర్స్ దూరంగా వెళ్లి గుహల్లోకి వెళ్తాయి. అక్కడ దొరికిన సమాచారాన్ని అవి ల్యాడర్ కి పంపాలి. ల్యాడర్ భూమికి పంపాలి. దీనికి వైఫై సరిపోదు. 4G టెక్నాలజీనే కరెక్ట్. నోకియా ఇప్పుడు దాన్ని నిరూపించింది. రాబోయే ఆర్టెమిస్ మిషన్ లో ఆస్ట్రోనట్స్ వేసుకునే స్పేస్ సూట్స్ లో కూడా నోకియా 4G ఉంటుంది. అంటే వాళ్ళు చంద్రుడి మీద నడుస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు అన్నమాట. కానీ నోకియా కథలో ఇంకో కోణం ఉంది. అది 6G. 5Gనే ఇంకా మనకి పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడే 6Gనా అని మీరు అడగొచ్చు. టెక్నాలజీలో ఎప్పుడు 10 ఏళ్ల ముందు ఆలోచించాలి. నోకియా ఇప్పుడు 6G మీద తీవ్రంగా పరిశోధనలు చేస్తుంది. 6G అంటే కేవలం స్పీడ్ పెరగటం కాదు, అది సెన్సింగ్. నోకియా విజన్ ఏంటంటే 6G నెట్వర్క్ ఒక రాడార్ లాగా పనిచేస్తుంది. అంటే మీరు ఒక గదిలో ఉన్నారనుకోండి, మీ జోబులో ఫోన్ లేకపోయినా సరే ఆ గదిలో ఉన్న వైఫై లేదా 6G సిగ్నల్స్ మీ కదలికను పసిగట్టగలవు. ఇది భద్రతకి ఉపయోగపడుతుంది. వృద్ధులని కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక వృద్ధురాలు ఇంట్లో కింద పడిపోతే ఆ నెట్వర్క్ వెంటనే పసిగట్టి అంబులెన్స్ కి సమాచారం ఇస్తుంది. ఫోన్ అవసరం లేదు, వాచ్ అవసరం లేదు, కేవలం గాలిలో ఉన్న సిగ్నల్ చాలు. ఇది వినడానికి కొంచెం భయంగా కూడా ఉంది కదా. మన ప్రైవసీ ఏంటి? నోకియా దానికి సమాధానం చెప్తూ సెక్యూరిటీ మా మొదటి ప్రాధాన్యత, మేము యూరప్ స్టాండర్డ్స్ పాటిస్తాం అంటుంది. అందుకే ప్రపంచం చైనా టెక్నాలజీని వదిలేసి నోకియా వైపు చూస్తుంది. ట్రస్ట్ అనేది ఇప్పుడు నోకియా అమ్ముతున్న అతిపెద్ద వస్తువు. అయితే 2025లో నోకియాకి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? అంతా సాఫ్ట్ గా సాగిపోతుందా? లేదు. టెలికాం కంపెనీలు జియో, వెర్జిన్ వంటివి ఇప్పుడు ఖర్చులు తగ్గిస్తున్నాయి. 5G కోసం ఇప్పటికే బోల్డ్ అంత ఖర్చు పెట్టాయి. ఇప్పుడు కొత్తగా కొనడానికి డబ్బులు లేవు. దీనివల్ల 2024లో నోకియా సేల్స్ కొంచెం తగ్గాయి. అందుకే నోకియా ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చింది. షేర్ హోల్డర్స్ నుంచి ఒత్తిడి ఉంది. లాభాలు పెంచండి, ఖర్చులు తగ్గించండి అని. అందుకే నోకియా ఇప్పుడు స్ట్రాటజీని మార్చింది. కేవలం టెలికాం వాళ్ళని నమ్ముకోకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ జైంట్స్ తో మరియు డిఫెన్స్ తో డీల్స్ కుదుర్చుకుంటుంది. మిలిటరీ వాళ్ళకు కూడా సురక్షితమైన కమ్యూనికేషన్ కావాలి కదా. నోకియా అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మనం క్లైమాక్స్ కి వస్తున్నాం. నోకియా ఒకప్పుడు మన చేతుల్లో ఉండేది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న గాలిలో ఉంది. మనకు కనిపించదు, కానీ మన డిజిటల్ జీవితం మొత్తం నోకియా మీద ఆధారపడి ఉంది. 2025 తర్వాత నోకియా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నిజంగానే స్మార్ట్ ఫోన్లు మాయమైపోతాయా? నోకియా CEO చెప్పినట్లు మనం మెటావర్స్ లో బ్రతుకుతామా? ఆ కొత్త ప్రపంచంలో నోకియా పాత్ర ఏంటి? ఈ చివరి భాగంలో మనం నోకియా గురించి ఒక ఫైనల్ కంక్లూజన్ ఇద్దాం. వీడియో లాస్ట్ కి వచ్చాం. మనం చాలా దూరం ప్రయాణించాం. పేపర్ మిల్లు నుంచి మొదలయ్యి రబ్బర్ బూట్లు దాటుకొని ఇటుకలాంటి మొబైల్ ఫోన్లు చూసి స్మార్ట్ ఫోన్ యుగంలో పడిపోయి మళ్ళీ ఇప్పుడు నెట్వర్క్ సామ్రాజ్యంగా చంద్రుడి మీదకి టెక్నాలజీ ఎదిగిన నోకియా ప్రయాణం నిజంగా ఒక సినిమా కన్నా తక్కువేమి కాదు. ఇప్పుడు 2025లో నిలబడి చూస్తే నోకియా అంటే ఏంటి? టెలికాం కంపెనీలకి నోకియా అంటే నమ్మకమైన 5G పార్ట్నర్. నాసాకి నోకియా అంటే చంద్రుడి మీద మాట్లాడించే ఫ్రెండ్. కానీ మనలాంటి సామాన్యులకి నోకియా అంటే ఏంటి? అదొక జ్ఞాపకం. ఎప్పటికీ చెరిగిపోని ఒక జ్ఞాపకం. నోకియా మనకి ఒక విషయం నేర్పింది. పడిపోవటం ఓటమి కాదు, పడిపోయిన చోట ఉండిపోవడం ఓటమి. నోకియా పడిపోయింది, అందరూ చూసి నవ్వారు. కానీ అది లేచింది. తన రూపం మార్చుకుంది, తన పద్ధతి మార్చుకుంది, కానీ తన సోల్ ని మార్చుకోలేదు. ఆ సోల్ పేరే కనెక్టింగ్ పీపుల్. ఒకప్పుడు ఫోన్ల ద్వారా కలిపింది, ఇప్పుడు నెట్వర్క్స్ ద్వారా కలుపుతోంది. రేపు 6G ద్వారా మన ఆలోచనలు కూడా కలపవచ్చు. నోకియా మళ్ళీ నెంబర్ 1 అవుతుందంటే ఫోన్ల ప్రపంచంలో కాకపోవచ్చు, కనెక్టివిటీ ప్రపంచంలో అది ఎప్పుడో నెంబర్ 1 అయిపోయింది. రాజు సింహాసనం మీద లేకపోవచ్చు, కానీ సామ్రాజ్యం మొత్తం రాజు కంట్రోల్లోనే ఉంది. అదే నోకియా ఇన్విజిబుల్ సక్సెస్. ఈ వీడియో మీకు నచ్చిందా? నోకియా చేసిన ఈ ప్రయాణం మీకు స్ఫూర్తినిచ్చిందా? జీవితంలో మీరు కూడా ఎప్పుడైనా ఫెయిల్ అయితే నోకియాను గుర్తు తెంచుకోండి. మనం మారాలి, అప్డేట్ అవ్వాలి, కానీ మన బలాన్ని వదులుకోకూడదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే, మీలో కూడా ఆ పాత నోకియా జ్ఞాపకాలు కదిలితే తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్స్ లో రాయండి,
మీ మొదటి నోకియా ఫోన్ ఏంటి? దానితో మీకు ఉన్న మెమరీ ఏంటి? నేను ప్రతి కమెంట్ చదువుతాను. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. నోకియా ఈస్ బ్యాక్ అని అందరికీ తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో అద్భుతమైన వీడియోతో. అంతవరకు సెలవు. జై హింద్.